హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి సింపుల్గా ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ని పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టు ఉన్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్గా ఉంటే ముడతల కింద వస్తుంది. నార్మల్ మిషన్తోనే ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ని సింపుల్గా చేసుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసి తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఇప్పుడు డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే అర్థమవుదు. సో వీడియో కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. ఇలా డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిషన్కి ఉన్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డిజైన్ కూడా ఎలా విధంగా డిజైన్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. నేనైతే ఈ 2 కలర్స్నే తీసుకున్నాను. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని కూడా తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని కింద సైడ్ బాబిన్కి పెట్టుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. లూజ్గా వస్తేనే దారం తెగిపోకుండా ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. టైట్గా ఉంటే దారం తెగిపోతుంది అండ్ వర్క్ కూడా నీట్గా రాదు. సో లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. బోర్డర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోండి. మీకు ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోవాలి. మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్స్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసేవాళ్ళు బ్లౌజ్ వేస్ట్ క్లాత్ మీద ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. మీకు బోర్డర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించడానికి కొంచెము బోర్డర్ స్టిచ్ చేశాను. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోండి. మనం డ్రా చేసుకున్న డిజైన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైన్ని ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. లేదా మీకు సన్నగా కావాలంటే 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 4 టైమ్స్ స్టిచ్ చేశాను. ఇంకా వెడల్పు కావాలంటే 6 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెడల్పు కావాలంటే 4, ఇంకా వెడల్పు కావాలంటే 6 టైమ్స్. మీకు ఎంత వెడల్పుగా లావుగా కావాలో అంత లావుగా స్టిచ్ చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు డిజైన్ ఏ విధంగా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి రఫ్గా ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకున్న వాళ్ళు మాత్రం డిజైన్ క్లియర్గా డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా చేయడం వచ్చిన తర్వాతే బ్లౌజ్ మీద ట్రై చేయండి. లేకపోతే విప్పడము చాలా కష్టము. సో రాంగ్ కుడితే విప్పడం అయ్యి తొందరగా రాదు. పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకుని ఎల్లో కలర్ సేమ్ ఈ విధంగా నార్మల్ మిషన్ రీల్ కింద సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని తీసుకుని ఈ విధంగా బోర్డర్ని మళ్ళీ 2 కలర్స్ కాంబినేషన్లో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. కట్ వర్క్ కావాలంటే కట్ వర్క్, లేదా ఎంత వెడల్పు బోర్డర్ కావాలంటే అంత వెడల్పు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ ఎంబ్రాయిడింగ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తోనే వర్క్ చేసుకోవాలనే వాళ్ళు మాత్రమే సెంటర్లో ఎల్లో కలర్తో ఫిల్ చేసుకోవాలి. లేకపోతే ఆ ప్లేస్లో 1 స్టోన్ అంటించుకుంటే సరిపోతుంది. వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్ తీసుకుని నేను చూపించిన విధంగా మీరు బ్లౌజ్ మీద డ్రా చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద రఫ్గా డ్రా చేసి చూపిస్తున్నాను. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే నా వీడియోస్లో ఉన్నవి చూడండి. అండ్ కట్ వర్క్, బ్లౌజెస్ డిజైన్స్, ఫుల్ బ్లౌజ్ నార్మల్ మిషన్తో చేసిన వీడియోస్ కూడా నా ముందు వీడియోస్లో ఉన్నవి.
వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ డిజైన్ మోడల్ ఏ విధంగా నార్మల్ మిషన్తో సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో నా వీడియోస్లో ఉంటుంది. మీకు డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్గా డిజైన్ డ్రా చేసుకోవచ్చు అండ్ సింపుల్గా నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడరింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడరింగ్ ప్లేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి డిజైన్ ఎంబ్రాయిడరింగ్ చేసి చూపించాలో ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ని షేర్ చేయండి. నేను ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా క్రాసింగ్స్ పైన మాత్రం కొంచెం వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే సెంటర్లో మనం కుందం అంటించుకుంటాం. సో అందుకు గ్యాప్ ఉంచాను. మీకు ఓన్లీ కుందమ్స్ వద్దనుకుంటే దాన్ని మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే కుందం అంటించడం కోసము మధ్యలో సెంటర్లో గ్యాప్ ఉంచాను. ఓన్లీ థ్రెడ్తోనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకోవాలంటే దాన్ని మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. వర్క్ మాత్రం పెద్ద ఎంబ్రాయిడరింగ్ మిషన్ వర్క్ లానే ఉంటుంది అండ్ సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. మీకు దగ్గరగా చూపించిన లాస్ట్ వరకు చూడండి, మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి శారీలో ఉన్న డిజైన్ని డ్రా చేసుకుని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్కి సింపుల్గా చేసుకోవచ్చు. 2-3 కలర్స్ని యూస్ చేయొచ్చు. నేనైతే 2 కలర్స్ కాంబినేషన్లో మీకు చూపిస్తున్నాను. సింపుల్గా బ్లౌజ్కి కంప్లీట్ అయ్యే వర్క్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే బ్లౌజెస్కి ఎవరైనా సింపుల్గా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరింగ్ చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడరింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా డిజైన్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. వర్క్ చూడండి సేమ్ పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ లానే ఉంటుంది. ఇలా కుందమ్స్ని తీసుకోవాలి. మీరు ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఆ కలర్ కుందమ్స్ని తీసుకుని ఈ విధంగా సెంటర్లో అంటించుకోవాలి. ఈ డిజైన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వర్క్ చూడండి చాలా నీట్గా పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్ లానే ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. నార్మల్ మిషన్తోనే సింపుల్గా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం సేమ్ ఈ విధంగానే సింపుల్గా నెక్ చుట్టూరు డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం హెవీ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.